హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ సార్ది పాట వచ్చింది కదా సాంగ్ హరిహర వీరమల్లు ఎట్లున్నది? ఊపిరి పీల్చుకో మహేష్ మధ్య అన్నట్టుంది. చాలా బాగుంది సాంగ్. లైక్ ఒక అడవిలో దట్టమైన అడవిలో ఒక సింహం కనిపించినట్టు ఉండు. లైక్ ఏదైతే మన లైక్ ఆ పాటలో కనిపించిండో ఇచ్చిన 1 minute అయినా సరే లైక్ ర్యాంప్ ఉంది. లైక్ సాంగ్ మాత్రం లైక్ ఒకప్పుడు తమనే అనుకున్నా, కానీ ఇప్పుడు కీరవాణి గారు కూడా కీరవాణి గారు కూడా చాలా బాగా లైక్ కంపోజ్ చేశారు. మంగ్లీ గారు ఈ సాంగ్ వాడిరు కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఆమె ఏ పాట పాడినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అయితే, దాంట్లో పాట ఇది ఒకటి. సో ఇక్కడ ఎవరు పాడిరు అని ఇంపార్టెంట్ కాదు, స్క్రీన్ పైన ఎవరు అని ఇంపార్టెంట్. అది పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి లైక్ మా దేవుడు లైక్ చాలా రోజుల తర్వాత మా 70mm స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా ఏమంటారు పండుగ వాతావరణం టీఎఫ్ఐకి తీసుకొని వచ్చిండు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. లైక్ మా బాస్కి ఎన్ని ట్రోల్ చేశారు, ఇన్ని రోజులు ఎక్కడ పోయిండ్రా మీ ఓడి పోయిండు. మొన్న పొట్ట గురించి కూడా ట్రోల్ చేసిర్రు. అబ్బా పొట్ట ఉంటే ఏముంటుంది బ్రో, ఒకసారి పవన్ కళ్యాణ్ ఫేస్ కనిపిస్తే లైక్ ఎక్కడ ఉన్న జనాలైనా సరే అట్లా షాక్ అయిపోయి ఇట్లా చూడాలి. లైక్ పవర్ స్టార్ అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే లైక్ ఆయన ఎంత మీరు డామినేట్స్ ఎంత మాట్లాడినా సరే లైక్ పులే లైక్ కుక్కే అన్నట్టు మీరంతా కుక్కలు. లైక్ ఒక పులిని పట్టుకొని అరిస్తే అది కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే గో అండ్ వాచ్ థియేటర్స్ ఇన్ లైక్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయితే ఎట్లుంటుంది సినిమాల సందడి? థియేటర్లు తగలబడిపోతాయి. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు అనుకుంటున్నారు? పాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ దుల్లా కొట్టేస్తాడు. పాన్ ఇండియా అంటున్నారు కదా? కాదు, పాన్ ఇండియా కాదు. ఓకే డన్.